భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అగ్రజ, అగ్రజ, అగ్రజ! ఏమైనది లక్ష్మణ? వాడొచ్చేశాడు. తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ పుష్పాలను వదిలిపెట్టండి. శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది. అదృష్టం కొద్దీ వాడు నాకంట పడ్డాడు. ఇక ప్రాణాలతో వాణ్ణి వదలను. ఏమైనది లక్ష్మణ? ఎవరు వచ్చినది? నీ అనుంగు సోదరుడు భరతుడు. భరతుడా? ఎక్కడా? చిత్రకూటం వరకు వచ్చాడు. వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు. మేం వెంటనే వృక్షం ఎక్కి చూశాం. మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది. వారి వెంట అశ్వాలు, గజాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు. ఆక్రమణ? ఎవరి మీద? తమ మీద. ఇంకెవరి మీద? రాజైన తర్వాత ఎవరికైనా పదవీ వ్యామోహం అధికమవుతుంది. ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. మూర్ఖుడా, ఈ రాజ్యానికి అధికారి శ్రీరాముడు. అంతేకాదు, శ్రీరాముడు ప్రజలకు ప్రేమపాత్రుడు. ఈ ప్రజలేరి నుంచి రాజ్యాన్ని లాక్కుని శ్రీరాముడికి అప్పగిస్తారని చెప్పి ఉంటారు. వాడనుకుని ఉంటాడు, ఇదే మంచి సమయం, ఇద్దరూ నిస్సహాయంగా ఉంటారు, వెంటనే ఇద్దరిని అంతం చేస్తే శాశ్వతంగా భోగాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చని. ఇలా అసందర్భంగా మాట్లాడుకో లక్ష్మణ. భరతుడు ఎప్పుడు ఇలాంటి కుటిలపు ఆలోచన చెయ్యడు. ఎందుకు ఎందుకు చేయడనుకుంటున్నారు? ఒక కుటిల స్త్రీకి పుత్రుడిగా జన్మించిన వాడు కుటిలతోపు ఆలోచనలు కాక ఎలాంటి ఆలోచనలు చేస్తాడు? వాడి హృదయంలో కపటమే లేకుంటే తనతో చతురంగ బలాలు, సైన్యాన్ని వెంట తీసుకొచ్చేవాడా? అగ్రజ, తమ దృష్టిలో భరతుడు సాధుభంగవుడు కావచ్చు. కానీ రాజపదవిని పొందిన తరువాత ఎవరికి పదవీ వ్యామోహం రాకుండా ఉండదు. వాడు మానవుడే కదా. ఇంద్రుడు లాంటి దేవతల సైతం పదవీ వ్యామోహానికి లోనై ఉచితానుచితాలు మర్చిపోయిన వారే. నేడు రాజ్యకాంక్ష భరతుణ్ణి అంధుణ్ణి చేసింది. వాడు తమరు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నారనుకుని తమర్ని అంతం చేయడానికి వస్తున్నాడు. లేదు లక్ష్మణ, లేదు. తమ మీద ప్రమాణం చేస్తున్నాను, నేడు మమ్ము నిరోధించకండి. మమ్ములను ఆశీర్వదించండి అగ్రజ. మేము క్షత్రియ కులంలో జన్మించి ఉంటే, మేము రఘువంశీలమైతే నేడు ఆ ఇరువురు రణరంగంలో మా చేతుల్లో అంతం అవుతారు. ఏ విధంగా ఒక సింహం జింకను కబళించి వేస్తుందో అదే విధంగా వారి చతురంగ సేనను సర్వనాశనం చేస్తాం. అప్పుడే మా ధనుస్సు కీర్తి శిఖరాగ్రహాన్ని అంటుతుంది. అగ్రజ, ఒకవేళ సాక్షాత్తు శంకరుడే ఆ భరతుణ్ణి రక్షించడానికి వచ్చినా మేము శ్రీరామచంద్రుల ఆశీర్వాదంతో ఆ భరతుణ్ణి అంతం చేస్తాం. శాంతించు లక్ష్మణ, శాంతించు. భూమి ఆకాశాలను ఏకం చెయ్యగల వీరుడవని ఈ సృష్టిలో ప్రతి అణువుకు తెలుసు. భరతుణ్ణి హతమారుస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞను నిస్సందేహంగా నెరవేర్చగలవు. కానీ వేదాలలోనూ ధర్మశాస్త్రాలలోనూ సూచించబడింది ఏమిటంటే, మానవుడు ఏదైనా ఒక కఠోర నిర్ణయం తీసుకునే ముందు దాని యొక్క ఉచితానుచితాల గురించి తప్పకుండా యోచించాలని. ఏదైనా ఒక గొప్ప మహత్తర కార్యం యోచించకుండా అకస్మాత్తుగా చెయ్యరాదు. అలా చేసినందువలన పిదప పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అందువలన ఉచితానుచితాలు యోచించి దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తరువాతనే యుద్ధం కోసం ధనుస్సు ఎత్తాలి. ఎందుకంటే యుద్ధంలో సర్వదా హాని అధికంగా ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. లక్ష్మణ, అశరీరవాణిని విన్నావుగా. ఎవరైతే ఉచితానుచితాలు యోచించకుండా తొందరపడతారో
వారు తరువాత చింతిస్తారు. మాకు నీ వీరత్వం మీద, నీ పరాక్రమాల మీద కించిత్తైనా సందేహం లేదు. క్రోధావేశంలో భరతుణ్ణి హతమార్చగలవు. తరువాత నీ సందేహం పొరపాటని, భరతుడు నిర్దోషిని తెలిస్తే భరతుణ్ణి సజీవుణ్ణి చెయ్యగలవా? కానీ అగ్రజ, కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంటే సందేహం ఎలా అవుతుంది? ఒక్కొక్కసారి కళ్ళతో చూసింది కూడా సత్యం కాదు. రాజపదవి మీద ప్రలోభం సాధారణ మానవునికి ఉండొచ్చు, ఇంద్రుడి లాంటి దేవతలకు ఉండొచ్చు. కానీ భరతుడికి నిస్సందేహంగా అలాంటి వ్యామోహం లేదు. అతడు మానవ రూపంలో ఉన్న మహానుభావుడు. క్షీరసాగరంలో ఉప్పు గిలుక వేసినంతలో ఆ నీరు ఉప్పు నీరుగా మారుతుందా? అదేవిధంగా ఒక అయోధ్యే కాదు, త్రిలోకాలు ఇచ్చిన భరతుడి గుణం దిగజారదు. ఎప్పటికీ అతడికి పదవీ వ్యామోహం ఆవహించదు. తమరి సాధు స్వభావమే మనం మన రాజ్యాన్ని కోల్పోవడానికి కారణమైంది. ప్రజలంతా మీ వెంట ఉన్నారు. మీరు ఒక్క సంకేతం ఇచ్చి ఉంటే ప్రజలే తమకి పట్టాభిషేకం చేసి ఉండేవారు అగ్రజ. ప్రజాబలం ఉందని పితాశ్రీ వాగ్దానాలు అసత్యం కావాల్సిందిరా లక్ష్మణ. పితాపుత్రుల అనుబంధాన్ని ప్రజాబలంతో కొలవకూడదు. అలాగే సోదరుల మధ్య వివాద పరిష్కారాలు ఆయుధాలతో చెయ్యకూడదు. భరతుణ్ణి హతమార్చి రాజ్యాన్ని ఛేదించుకోవాలని యోచిస్తున్నావే కాని ఒక్కసారి ఆలోచించు, దాని పరిణామం ఎలా ఉంటుందో. మన సోదరులు లేకుండా భోగాలలో మనకు ఆనందం కలుగుతుందా? మా సుఖంలో మా సోదరులు పాలు పంచుకోలేదంటే ఆ సుఖం మాకు విషంతో సమానం. ఒకవేళ నీకు రాజ్యాకాంక్షే ఉంటే మేము నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను లక్ష్మణ, మా ఒక్క సంకేతంతో భరతుడు రాజ్యాన్ని నీకిస్తాడు. అంత మాట అనకండి. మాకు రాజ్యాకాంక్ష ఎన్నడూ లేదు. మరి ఒకవేళ భరతుడి మనసులో మీపై కపటం ఉండి తమరిని ముట్టడి చేస్తే? తననే ముట్టడి చెయ్యని. అతడు మనకు రాజు. మా రాజుకు వ్యతిరేకంగా మేము శస్త్రాలు సంధించాం. అగ్రజ, 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 తమ శరణు కోరి వచ్చాం అగ్రజ, మమ్మ అనుగ్రహించండి. భరత, 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 భరత. వద్దు అగ్రజ, ఈ పాపాత్ముడి కారణంగానే మీకు ఈ దుర్దశ. మమ్మ అనుజ అని పిలవకండి. మాకిప్పుడు అర్హత లేదు. వదినా, 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 అమ్మ క్షమించండి వదినా. మేము తమ శరణార్థులమై మీ సన్నిధికి వచ్చాం. మీ అందరినీ ఈ దుస్థితిలో చూడటం కంటే మేము మరణించినా బాగుండేది. వలదు, హోటల్ వచించకండి. ప్రణామం అగ్రజ. వద్దు, వద్దు లక్ష్మణ, నీ ప్రణామం స్వీకరించే అర్హత మాకు లేదు. మనసావాచం మేము పాపం చేయలేదు. పాపం మాకు అంటగట్టబడింది. ఆ కారణంగా అగ్రజులకు, వదిన గారికి, నీకు ఈ దుర్దశ కలిగింది. ఈ పాపాత్ముడికి ప్రణామం చేయకు. మమ్ము క్షమించాలి తమరు, మమ్ము క్షమించాలి. మా మనసు తమరిని దోషిగా ఎంచింది. మేము తమపై ధనుసు ఎత్తాం. అయితే బాణం ఎందుకు సంధించలేదు లక్ష్మణ? ఆ బాణం సంధించి ఉంటే మాకు మహోపకారం జరిగేది. అప్పుడు మేము అగ్రజుల ముందు కళంకంతో నిలబడాల్సి వచ్చేది కాదు. మా మాత చేసిన ఘాతుకాలకు, పాపాలకు మాకు దండం లభించేది. భరత, మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మహాపాపం. నీవు సాక్షాత్తు ధర్మావతారుడవు. మా కైకేయి మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మేము సహించలేము. అగ్రజ, ఇలాంటి పరిస్థితిలో మా బుద్ధి భ్రమించింది. మా దోషాలన్నీ క్షమించండి. మేము మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే మీ శరణు కోరాం. ధైర్యం వహించు భరత. అగ్రజ, సుఖీ భవ.
పెద్దనా. ప్రణామం ఆర్య సుమంత. చిరంజీవ, యశస్వీ భవ. ఎలా ఉన్నారు సఖా? ప్రభు, తమ దర్శన భాగ్యంతో అన్ని కష్టాలు గట్టెక్కాయి ప్రభు. ప్రభు, తమరు మమ్మల్ని తంసా నది వద్ద వదిలి వెళ్ళారు. మేము ఇక్కడికి కూడా వచ్చాము. మంచి పని చేశారు. భరత, నీవు అయోధ్యని వదిలి ఎందులకొచ్చావు? పితాశ్రీ, మా తల్లులు కుశలమే కదా? ఏమైనది భరత? మౌనంగా ఎందుకున్నావు? చెప్పు భరత. అగ్రజ, చెప్పు భరత. పితాశ్రీ, చెప్పు భరత. పితాశ్రీ ఎలా ఉన్నారు? మాకెన్నో సందేహాలు కలుగుతున్నాయి. అగ్రజ, తమరి సందేహాలు సత్యమే. పితాశ్రీ మనల్ని అందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు. అగ్రజ, లక్ష్మణ, మనం అనాథులమయ్యాం అగ్రజ. మనం అనాథులమయ్యాం అగ్రజ. అనాథులమయ్యాం. ఆహా. అవును లక్ష్మణ, అవును. లక్ష్మణ, శ్రీరామ, ధైర్యం వహించండి. గురుదేవులు మాతలు మాతో వేంచేశారు. మాతలు వేంచేశారా? ఆ, గురుదేవులు వేంచేశారా? ఆ. ఎక్కడ? మేము వారిని నదీ తీరాన వదిలి శీఘ్రగతిని చేరుకున్నాం. వారు నిదానంగా వస్తూ ఉంటారు. సీత, లక్ష్మణ, సీత, మాతలు వేంచేస్తున్నారు. ఆయుష్మాన్ భవ. చిరంజీవి. మాకు పితాశ్రీ అండలేదు. మాకు మీ మమతాను రాగాలే తోడు. మమ్మ క్షమించు. ఈ దుఃఖాలన్నిటికీ హేతువు మేమే. లేదు మాత, దీనికి కారణం కాలం, ధర్మం, విధి. ఇందులో తమ దోషమేమీ లేదు. రామా,